ఇక్కడ యెహోషువ అనే ఒక దైవజనుడు కనపడుతున్నాడు. అసలట యెహోవా వినేటట్టుగా ప్రార్థన చేయలేదట. ఎవరు వినేటట్టుగా? ఇశ్రాయేలు ప్రజలు వినేట్టుగా ప్రార్థన చేశాడు. నేను ఎలాంటి ప్రార్థన చేస్తున్నానో నా దేవునికి తెలుసు, కానీ నా ప్రక్కన జనం ఉన్నారుగా, వీళ్ళంతా నేను నడిపిస్తున్న లక్షల మంది ప్రజలేగా, వీళ్ళందరికీ ప్రార్థన తెలుసుగా, కానీ నేను చేసే ప్రార్థన వ్యత్యాసం ఏమిటో వీళ్ళకి తెలియాలి. కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు. ఏం చేస్తున్నా, ఏమని చేస్తున్నా, ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు అనే సంగతి ఈ చుట్టూ ఉన్న ఇశ్రాయేలులకు తెలియాలి అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవానికి ప్రార్థన చేసి ఈ సూర్యుడు ఆగాలి. ఎప్పటి వరకు ఆగాలో చెప్పనా? నా శత్రువులంతా ఉన్నారు, మా పగవాళ్ళు, వాళ్ళందరినీ హతమార్చేంత వరకు ఆఖరి శత్రువు కూడా చచ్చిపోయాడు అనే మాట వినబడేంత వరకు సూర్యుడు ఆగాలి.